ఎవరీవన్ బిఎస్ఆర్ స్టడీస్ నుంచి ఒక అప్డేట్ ఏమిటంటే మన తెలంగాణ రాష్ట్రంలో డిప్యూటీ డిఓ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు ఒక 24, అదేవిధంగా బిఎడ్ ఐఏఎస్సి కాలేజీలో లెక్చరర్ గా ఒక 22 పోస్టులు, మరియు డైట్ సీనియర్ ఫ్యాకల్టీ ఒక 23, డైట్ లెక్చరర్ 65, టోటల్ గా 135 పోస్టులను ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. సో ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు ఉన్నాయి సందర్భంగా అదేవిధంగా జనవరి నుంచి మార్చి లోపల గ్రామ స్థాయి ఎలక్షన్స్ ఉన్నందు సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నందువల్ల తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఒక అప్డేట్ రైట్. ఇక ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అప్డేట్ ఏమిటి అని అంటే డైట్ కళాశాలలో అధ్యాపకుల పోస్టులు అని చెప్పి పేపర్ ప్రకటన ఇవ్వడం జరిగింది. అంటే కాంట్రాక్ట్ బేసిస్ డిప్యూటేషన్ మీద ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఉంటారో వాళ్ళు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి వారు డిప్యూటేషన్ మీద అప్లై చేసుకోవచ్చు అని చెప్పి పేపర్ ప్రకటన ఇచ్చారు. సో అందులో భాగంగా ఈ నెల 3వ తారీఖు వరకు ప్రకటించారు. అంటే గడువు కూడా పొడిగించారు. అంటే నేను చెప్పేది ఏంటంటే తెలంగాణ ఆర్థిక శాఖ ఆమోదం పొందింది. అదే విధముగా ఇక్కడ కూడా రాబోయేటువంటి మార్చి నుండి మే మధ్యలో ఇక్కడ కూడా ఆర్థిక శాఖది ఆమోదం పొంది త్వరలోనే మనకు కూడా నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే ఎంఎడ్ పీజీ ఉన్నటువంటి అభ్యర్థులు ఇప్పటి నుంచే సన్నద్ధమైనట్లయితే వీలైతే ఈ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్లు ఎంఎడ్ క్యాండిడేట్లు తెలంగాణలో నోటిఫికేషన్ పడినప్పుడు రాస్తే కనుక అనుభవం ఉంటుంది, ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఒకసారి ఏమిటంటే ఇక్కడ ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఇంకొకటి గమనించాల్సిన అంశం ఏమిటంటే ఆ తెలంగాణ రాష్ట్రం మొత్తం అంతా కలిపి కూడా బిఎడ్ ఎంఎడ్ ఏమిటంటే అభ్యర్థులు అందరూ కలిసి 15,000 కంటే ఎక్కువగా ఉండకపోవచ్చు. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా దాదాపుగా ఒక 20 నుండి 25,000 మంది ఎంఎడ్ క్యాండిడేట్లు ఉంటారు. అదేవిధంగా ఈ 25,000 మందిలో చూస్తే ఒకసారి వాళ్ళ సబ్జెక్టులలో మళ్ళీ డిఫర్ గా ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి సైకాలజీ ఎంఎడ్ క్యాండిడేట్ అక్కడ డైట్ కళాశాలలో లేదా బిఎడ్ కళాశాలలో సైకాలజీ పోస్ట్ కు అర్హత సాధిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సి కెమిస్ట్రీ ఆర్ ఫిజిక్స్ ఆర్ బాటనీ ఉంటే వాళ్ళు ఎంఈడి ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళు వచ్చేసి కేవలం మెథడాలజీకి సంబంధించినటువంటి బాటనీలో కావచ్చు, అక్కడ ఫిజిక్స్ లో కావచ్చు ఆ లెక్చర్కి వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ సీనియర్ ఫ్యాకల్టీ జూనియర్ ఫ్యాకల్టీ రకాలు ఉంటాయి. మరి ఫిలాసఫీ, సైకాలజీ, మ్యాథ్స్ మెథడ్, సోషల్ మెథడ్, బయాలజీ మెథడ్ ఇలాగ రకాలు ఉంటాయి. కాబట్టి ఈ 25,000 మంది క్యాండిడేట్లు కూడా వారి సబ్జెక్టు అనుగుణంగా పక్కకు వెళ్ళవలసి ఉంటుంది. అంటే ఎవరైతే వారి యొక్క కాంపిటీషన్ లో వారి యొక్క సబ్జెక్ట్ ను ఆధారంగా చేసుకొని ఇప్పటి నుండే 2 జనరల్ స్టడీస్ పేపర్ కామన్ అండి. జనరల్ స్టడీస్ పేపర్ ఇప్పటి నుంచి త్వరగా ఒక 100 మార్కులు సాధించినటువంటి సామర్థ్యం వారిలో ఉంది అని అంటే కనుక అటువంటి అభ్యర్థులు ఆ 100 మార్కులకు ప్రిపేర్ అవుతూ ఇక సంబంధించినటువంటి సబ్జెక్టు ఫర్ ఎగ్జాంపుల్ సోషియాలజీ, అదే విధంగా మెథడాలజీ, మ్యాథ్స్ మెథడాలజీ గురించి పరిపూర్ణంగా ఇప్పటి నుంచే క్షుణ్ణంగా చదివినట్లయితే కనుక రేపు పొద్దున ఈజీగా డైట్ లెక్చరర్ ఆర్ బిఎడ్ కళాశాల లెక్చరర్ సాధించడానికి అవకాశం పుష్కలంగా ఉంటుంది. మరొక అప్డేట్ ఏమిటి అని అంటే తెలంగాణలో సెట్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కూడా నోటిఫికేషన్ వదలడం జరిగింది. దాన్ని కూడా రాస్తే కనుక కొన్ని పోస్టులకు సెట్ ఆర్ నెట్ తో ఆర్ పిహెచ్డి తో అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా సెట్ నోటిఫికేషన్ ఈ సంవత్సరం మేలో రాబోతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ మేలో రాబోతుందండి. కాబట్టి ఆ లోపు సెట్ రాయనటువంటి అభ్యర్థులు కూడా ఇప్పటి నుండే ఏపీ సెట్ కు ప్రిపేర్ అయితే కనుక మంచి అవకాశాలు ఉంటాయండి. ఆ యొక్క నోటిఫికేషన్ లో ఈ యొక్క క్లారిటీ, ఈ యొక్క అప్డేట్ సో ఇవాళ మనము ఇస్తున్నాము. ఇది 6 నుండి 7 మాసాల తర్వాత రాబోయేటువంటి అప్డేట్ ఆంధ్రప్రదేశ్ లో రైట్ ఈ గమనించగలరు. థ్యాంక్ యూ.